హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇంట్లోనే పానీపూరి చేసుకుందాం. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఓ బౌల్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని 3 టేబుల్ స్పూను మైదా, చిటికెడు వంట సోడా, చిటికెడు ఉప్పు వేసుకొని వేడి నీళ్ళు కొద్ది పోస్తూ కలుపుకోండి. మెత్తగా పిండి పక్కన పెట్టుకొని నానబెట్టుకున్న శనగలు ఒక కుక్కర్లో వేసుకొని ఆలు వేసుకొని నీళ్ళు పోసి ఉప్పు వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక ఒక బౌల్లోకి తీసుకొని శనగలు ఆలు స్మాష్ చేసి ఉప్పు కారం ధనియాల పౌడర్ చాట్ మసాలా కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. చిన్న మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర పుదీనా అల్లం 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని మిక్సీకి కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చింతపండు నానేసుకున్న రసం వేసుకొని నీళ్ళు పోసుకొని కారం ఉప్పు గరం మసాలా చాట్ మసాలా వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఈ క్లిప్ మిస్ అయింది. పిండి తీసుకొని పెద్ద చపాతీలాగా చేసుకొని చిన్న గిన్నెతో ప్రెస్ చేసుకొని పూరీ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె కాగిన పూరీ ఫ్రై అయినాక సర్వ్ చేసుకొని